వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈరోజు మనం ఖమ్మంలోని బైపాస్ రోడ్లో ఉన్నటువంటి బడ్జెట్ బార్బర్ డిజిటల్ మెన్స్ సెలూన్ తెలంగాణలోని ఫస్ట్ టైం ఇదైతే ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఈ ఓపెనింగ్కి అయితే మన పువ్వాల దుర్గా ప్రసాద్ గారు అయితే వచ్చారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు. సార్ని అయితే ఒకసారి రమేష్ గారికి అయితే ఈ బార్బర్ ఓపెన్ చేసిన సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే సార్. చాలా సంతోషం. ఈ బార్బర్ షాపు నేను ఆశ్చర్యపోయాను ఇక్కడికి వచ్చిన తర్వాత. నూతన టెక్నాలజీతోని చాలా బ్రహ్మాండంగా, అంటే మన ఫేస్ దాని గురించి స్కిన్ ఏ విధంగా ఉందనేది చూడాలంటే జనరల్గా డాక్టర్ దగ్గరికి పోయి స్కిన్ రిపోర్ట్ తీసుకొని ఏది ఎట్లా ఉంటుంది, నా ఫేస్కి ఏం వాడాలని. కానీ బార్బర్ షాపులోనే మనల్ని కూర్చోబెట్టి వాళ్ళు మరి కెమెరాతోని మన ఫేస్ని ఫోటో తీసుకొని స్కాన్ అయిన తర్వాత మన వయసుని బట్టి మన ఫేస్ ఏ విధంగా ఉండాలా, అలా ఉందా లేదా, మనం ఏం వాడుతున్నాం, భవిష్యత్తులో మంచిగా ఉండాలంటే ఏం వాడాలనే నూతన టెక్నాలజీతోనే బ్రహ్మాండమైనటువంటి ఓపెనింగ్ ఈరోజు మరి మిత్రుడు చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఖమ్మంలోనే ఒక నూతన వరవడికి నాంది పలికాడు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఖమ్మంలో నాకు తెలిసి ఈ జిల్లాలో ఇంత మట్టికి నేను ఎక్కడ ఇంత లేటెస్ట్ టెక్నాలజీతోని ఓపెన్ చేసినటువంటి షాపుల్ని చూడలేదు. మొత్తం మ్యాన్ పవర్తో తప్ప టెక్నాలజీ రంగంలో కూడా బాగా బార్బర్ షాపుల్ని కూడా ముందుకు తీసుకుపోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. టెక్నాలజీ రంగం బాగా డెవలప్ అయింది కాబట్టి మరి మిత్రుడిని అభినందిస్తూ ఉన్నాను, కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఖమ్మం నగరంలో ఒక నూతన అధ్యాయానికి తెరలేపినందుకు మరి మిత్రుడికి మరొకసారి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈ షాపు కూడా దీనికి ఇంకా ఈ ఖమ్మం నగరంలో అనేక బ్రాంచులు ఓపెన్ చేసి మరి షాపు బాగా డెవలప్ చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ చాలా ఆనందంగా ఉంది ఈ షాపు. ఎందుకంటే ఒక నూతన టెక్నాలజీ షాపుని నా చేత ఓపెన్ చేయించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎల్లవేళలా ప్రభుత్వం తరపున, మా కాంగ్రెస్ పార్టీ తరపున ఆయనకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని, ఏ అవసరం వచ్చినా మేము ఉపయోగిస్తామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్ చెప్పినట్లు మన ఇక్కడ జిల్లాలోనే ఫస్ట్ టైం ఈ టెక్నాలజీ అయితే యూజ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. నిజంగా ఇంత టెక్నాలజీ మన ఖమ్మంకి రావడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు బడ్జెట్ బార్బర్ సెలూన్ని మా గౌరవ అధ్యక్షులు పువ్వాల దుర్గా ప్రసాద్ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారి చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో ఆనందకరంగా ఉంది. ఇంత లేటెస్ట్ సోఫిస్టికేటెడ్ దాంతో ఇక్కడ ఖమ్మంలోనే కాదు తెలంగాణలోనే మొట్టమొదటిసారి అని చెప్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. మా అధ్యక్షులు గారు చెప్పినట్టు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఆల్ ద బెస్ట్ అన్న, మీకు ఎప్పుడు మేము చోదరుడు వాడుగా ఉంటాం. ఇంకా చాలా బ్రాంచ్లు ఓపెన్ చేసి ఇంకా ముందుకు పోవాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ప్రసన్న గారు, మీరు కూడా మీ శుభాకాంక్షలు తెలియచేయండి. తెలంగాణలోనే ఫస్ట్ టైం ఇలా అంటే డిజిటల్గా మన ఫేస్ని అనలైజ్ చేసేసి అదే మనం ఏం చేయించుకోవాలని కూడా మ్యాన్ పవర్తో కాకుండా డిజిటల్గా ఒక డాక్టర్ దగ్గరికి అయితే ఎలా సజెస్ట్ ఇస్తారో అలా సజెస్ట్ ఇస్తున్నారు. మీరు సార్కి శుభాకాంక్షలు తెలియచేయండి. ఇంత మంచి టెక్నాలజీ మన ఖమ్మానికి తీసుకురావటం నిజంగా గ్రేట్. ఈరోజు బడ్జెట్ బార్బర్ ది డిజిటల్ మెన్స్ సెలూన్ని ఈరోజు ఖమ్మం నగరంలో ప్రారంభించుకున్నాము. ఈరోజు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాల దుర్గా ప్రసాద్ గారు ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ యొక్క ఖమ్మం నగరానికి కట్స్ అండ్ కల్స్ మేనేజ్మెంటు రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బడ్జెట్ బార్బర్ అనేది ఒక ఫ్రాంచైజీని తీసుకొని ఖమ్మం నగరానికి సరికొత్త టెక్నాలజీని, ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిన రమేష్ గారు ఈ ఫ్యాషన్ రంగంలో మహిళలకి అదేవిధంగా పురుషులకి సమానంగా అనేక టెక్నాలజీని వాటిని అందుబాటులోకి తీసుకొచ్చిన రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఖమ్మం జిల్లా ప్రజానీకం తరఫున తెలియజేస్తూ వారు మున్ముందు కాలంలో మరిన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. సో సార్ అయితే జగదీష్ గారు నాయని బ్రహ్మ సంఘ అధ్యక్షులు సార్ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఇంత మంచి టెక్నాలజీని యూజ్ చేస్తూ ఇక్కడ ఒక సెలూన్ అనేది ఓపెన్ చేయడం నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. సార్ కూడా సార్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేయండి సార్. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా నాయి బ్రాహ్మణులు ఈ విధంగా ఎదుగుతున్నారంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫేస్ ఎనాలిసిస్ చేసే టెక్నాలజీ అద్భుతం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అంటున్నారు. మా మిత్రుడు రమేష్ ఇటువంటి టెక్నాలజీని తీసుకురావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మా ఖమ్మం నగర నాయి బ్రాహ్మణ సంఘుల తరపున పేరు ప్రతి ఒక్కళ్ళ తరపున మా రమేష్కి ప్రత్యేకమైన బడ్జెట్ బార్బర్కి ప్రత్యేకమైన అభినందనలు. సో అసలు ఈ బడ్జెట్ బార్బర్ యొక్క ఓనర్ గారు రాజేష్ గారికి అసలు అంటే ఈ ఫ్రాంచైజ్ ఓనర్ అసలు ఈ రాజేష్ గారు ఈ టెక్నాలజీని ఎలా అంటే ఇలా యూజ్ చేయాలి, ఇలా పెట్టాలి అని అసలు థాట్ ఎలా వచ్చింది సార్ని
కనుక్కుందాము. సార్ రమేష్ సార్ అసలు ఎలా కన్సల్ట్ అయ్యారంటే మన ఖమ్మానికి ఈ బడ్జెట్ బార్బర్ అనేది తీసుకురావడానికి సార్ హెల్ప్ ఎంత ఉంది అనేది చెప్దాం. సార్ రాజేష్ గారు నమస్తే అండి. సార్ చెప్పండి, అంటే బడ్జెట్ బార్బర్ మెన్స్కి డిజిటల్ సెలూన్ అని చెప్పేసి పెట్టారు. అసలు ఈ థాట్ ఎలా సార్, ఎలా స్టార్ట్ చేశారు? సో బేసికలీ బడ్జెట్ బార్బర్ యాక్చువల్లీ చెప్పినట్టు తెలంగాణలో చూసుకుంటే ఖమ్మంలో ఫస్ట్ టైం తీసుకొస్తున్నాము. అందులో ఏ టెక్నాలజీ కూడా ఫస్ట్ టైం తెలంగాణలో తీసుకురావడం. మనం ఇది ఏ టెక్నాలజీ ఇప్పుడు చాలా భూమిలో నడుస్తూ ఉంది. సో మనం ఏం ఆలోచించామంటే ఒక మెన్స్కి అసలు మెన్ పట్టించుకోరు స్కిన్ గురించి. జనరల్గా లేడీస్ బాగా హ్యాండిల్ చేసుకుంటారు కానీ మెన్స్ పట్టించుకోరు కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకోవాలి. అందులో ఇప్పుడు జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళంతా చాలా కేర్ తీసుకుంటున్నారు స్కిన్ గురించి కూడా మెన్. సో అందుకని వాళ్ళకి తెలుసుకోవాలి వాళ్ళ స్కిన్ గురించి ఎలా అని, వాళ్ళ స్కిన్ రొటీను వాళ్ళు కూడా చూపించాలి. మనం ఏ టెక్నాలజీ ప్లస్ వాళ్ళు అనలైజ్ చేసి ఫేషియల్ సజెస్ట్ చేద్దాము అన్న థాట్ ప్రాసెస్లో మనం ఈ డిజిటల్ మిరర్స్ తీసుకొచ్చింది. సో మనకి తెలంగాణలో ఇది ఫస్ట్, ఖమ్మంలోనే ఫస్ట్. ఇంకోటి కూడా ఓపెన్ చేస్తున్నాం ఇంకొక వారంలో. ఉమెన్స్ కూడా ఓపెన్ చేయండి సార్. అంటే ఇంత మంచి టెక్నాలజీ మాకు కూడా తెస్తే మేము కూడా పార్లర్కి వెళ్తాం, ఏదో సజెస్ట్ చేస్తారు అందుకని. అంటే ఇలా డిజిటల్లో సార్ ఉమెన్స్కి ఆల్రెడీ ఉన్నాయి. అంటే మనకి మిర్రర్స్లో తీసుకొచ్చింది మనమే. బడ్జెట్ బార్బర్ మీన్స్ లైక్ మీకు తక్కువ బడ్జెట్లో పాకెట్ ఫ్రెండ్లీ. యాక్చువల్లీ చూసాను నేను కూడా, ప్రైజెస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. బయట ప్రైజెస్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. అంటే ఇంత తక్కువ దానికి అంటే బడ్జెట్ అని పేరు పెట్టినందుకు దానికి నిదర్శనంగానా? అంటే బేసికలీ మనం పేరు పెట్టింది కూడా అందుకే, ప్రీమియం సర్వీసెస్ బడ్జెట్లో ఇద్దామనేసి. జనరల్గా మనకి బయట న్యాచురల్స్ అనుకోండి, వేరే సలూన్స్ అనుకోండి, బ్రాండ్స్ వాళ్ళు కూడా మన సేమ్ వాడే బ్రాండ్సే వాడతారు. కానీ ప్రీమియంలో వాళ్ళు సేల్స్ ఇస్తూ ఉంటారు, ప్రైజెస్లో ఇస్తూ ఉంటారు. మంది ఏంటి అంటే మనం కొంచెం బడ్జెట్లోనే సేమ్ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ని యూస్ చేసి బడ్జెట్లోనే ఇద్దామనేసి ఒక థాట్ ప్రాసెస్లో మనం పేరు కూడా పెట్టింది బడ్జెట్ బార్బర్ అనేసి. టెక్నాలజీ ఎందుకు తీసుకొస్తున్నామంటే జనరల్గా మెన్ చెప్పాం కదా పట్టించుకోవట్లేదు, మీరు పట్టించుకోండి స్టార్ట్ చేయండి అని చూపిస్తే. అంటే ఇప్పుడు మామూలుగా ఏమైనా రిపోర్ట్ ఇస్తేనే ఆలోచిస్తారు మనుషులు, లేకపోతే నాకు ఎంత బాగుంది అన్న థాట్ ప్రాసెస్లో ఉంటారు. సో అందుకని మనం ఒక రిపోర్ట్ ఇచ్చి వాళ్ళని ఆలోచింప చేస్తున్నాం. ఓకే మీ స్కిన్ ఇది, మన స్కిన్ టైప్ ఎలా ఉంది, ఆ స్కాన్ తీసుకొని ఆ స్కిన్ టైప్ ఎలా ఉంది, మీకు ఏదైతే సెట్ అవుద్ది అని చెప్తుందా? హెయిర్ కట్ సజెస్ట్ చేయొచ్చు, ఫేషియల్ సజెస్ట్ హెయిర్ కట్ కూడా అదే చెప్పేస్తుంది. చేస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ దాన్ని అక్యురేట్గా దింపేస్తారు, వెల్ ట్రైనడ్ ప్రొఫెషనల్స్. సో మనకి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ అక్యురేట్. ఫేస్ ఎలా ఉందో అది అనలైజ్ చేసుకుంటుంది, హ్యూమన్ లాగా కాకుండా జస్ట్ మనకి ఆల్రెడీ రీడ్ చేసి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి అది పికప్ చేసుకొని మనకి సజెస్ట్ చేస్తుంది. ఇంకా పర్ఫెక్ట్ పిక్చర్ వస్తుంది అన్నట్టు మనకి. దట్స్ నైస్ సార్. ఇలాంటి ఇంకా మోర్ ఓవర్ యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మన బడ్జెట్ బార్బర్లో ఇంకో కొత్తది ఏమి ఇంట్రడ్యూస్ చేసామంటే, మనకి ఇక్కడ లైక్ చాలామంది మెన్స్ బాధపడుతుంటారు బాల్ హెడ్ వచ్చేసి. మన దగ్గర ఇక్కడ ప్యాచెస్ కానీ టెంపరీ హెయిర్ ఎక్స్టెన్షన్స్ కానీ అన్నీ దాన్ని స్పెసిఫిక్గా ఒక రూమ్ అలాట్ చేసాము. దాన్ని కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. ఇక ముందు లైక్ రాజేష్ గారు సహకరిస్తే మిగతా అన్ని సెలూన్లో కూడా బడ్జెట్ బార్బర్లో మన ఒక ఇది కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని ఒక చిన్న ఐడియా. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఫ్రాంచైజ్ కావాలంటే మనకి ఇక్కడ కాంటాక్ట్ అయితే రాజేష్ గారిని కాంటాక్ట్ అయినా, లైక్ ఖమ్మం లైక్ ఇట్స్ ఇన్ ద సెన్స్ తెలంగాణ మొత్తం మనం చూసుకుంటున్నాము. సో ఆంధ్రప్రదేశ్ సార్ చూసుకుంటున్నారు. సో ఎక్కడ కాంటాక్ట్ అయినా మనము విల్లింగ్గా ఉన్నాం అన్నట్లు. లైక్ మీకు తక్కువ బడ్జెట్లో ఫ్రాంచైజ్ కూడా అయిపోతుంది. లైక్ మీకు లైక్ తెలంగాణలో ఎక్కడైనా ఎవరైనా ఫ్రాంచైజ్ కావాలి అనుకుంటే కూడా దానికి రెడీగా ఉన్నారంట. అంటే కార్పొరేట్ సెలూన్స్ చూసుకుంటే ఏమవుతుందంటే హెవీ బడ్జెట్ అయిపోతుంది. సో దాని కాకుండా ఒక లైక్ నార్మల్ ఒక బార్బర్కి లేకపోతే నార్మల్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వచ్చేసి బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఆ బిజినెస్ ఎలా చేయాలనేది ఒక ప్రాపర్ ఐడియా ఉండదు. ఈ బ్యూటీ ఇండస్ట్రీ అంటే రెగ్యులర్, ఇది డైలీ రొటీన్. మనిషి ఫుడ్ ఎలా తీసుకుంటాడో యాక్యురేట్గా కేర్ కూడా అలాగే తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ దానికోసం అనేసి ఇది పాకెట్ ఫ్రెండ్లీగా, వెదర్ ఇట్ ఈస్ లైక్ ఓనర్ అయ్యి ఉండొచ్చు, కస్టమర్ అయ్యి ఉండొచ్చు. కస్టమర్కి ఏమో వాళ్ళ సర్వీసెస్ తక్కువ బడ్జెట్లో అయిపోతాయి, ఓనర్కి ఏమో ఫ్రాంచైజీ తక్కువలో అయిపోతుంది. సో దాన్ని మోటోగా తీసుకొని రాజేష్ గారు ఇంప్లిమెంట్ చేశారు. మేము కూడా సార్ పాత్రలో వెళ్తున్నాము. మేము కొలాబరేట్ అయ్యాము యాక్చువల్లీ తెలంగాణ కోసము. సో మేము ఇంకా తెలంగాణలో ఇంకా ఎక్కువగా బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ ఇంకా ఎక్స్పెన్షన్ చేయాలని. మోస్ట్లీ మనమే ఇక్కడ ఇంకొక 1 వీక్లో ఆర్ 2 వీక్స్లో ఇంకొకటి కూడా మనది ఓపెన్ ఉంది. అది ఎగ్జాక్ట్గా మమతా రోడ్ ఆపోజిట్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ సార్. ఇలాగే ఇంకా మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు దేశం మొత్తం విస్తరించాలని నేను కోరుకుంటున్నాను. సో నార్మల్గా మనం ఎక్కడికైనా సెలూన్ షాప్కి వెళ్తే జస్ట్ మనమే తెలియదు మనకి ఏం చేయాలి ఏంటి అనేది చెప్పేసి ఒక చిన్న సజెషన్ వాళ్ళని అడుగుతాం. వాళ్ళు ఏదో చెప్పేస్తారు, మీకు ఇదైతే తర్వాతకి మనమే సాటిస్ఫై. ఇక్కడ ఏంటంటే మీకు పర్టికులర్గా ఆ మిర్రర్లో స్క్రీనింగ్ అనేది పెట్టేసి ఆ స్క్రీనింగ్లో మీ ఫేస్ అనేది అనలైజ్ చేసేసి ఏ టెక్నాలజీ యూజ్ చేసి సో మీకు ఏ హెయిర్ స్టైల్ అయితే సెట్ అవుతుంది,
మీ స్కిన్ ఎలా ఉంది, అక్కడ మీకు ఏ ఫేషియల్ అయితే సెట్ అవుతుంది, మీ స్కిన్కి ఏది తక్కువగా ఉంది దాన్ని అనలైజ్ చేసేసి సో దాని ప్రకారం అయితే వీళ్ళు ఇక్కడ మీకు దానికి తగ్గట్లు ఫేషియల్ కానీ హెయిర్ స్టైల్ కానీ ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న అందరూ కూడా వెల్ ట్రైన్డ్ అనమాట. అందులో ఇది ఫ్రాంచైజ్ అంటే మనకు తెలిసిందే ఎలా ఉంటుంది అంటే అందరూ కూడా ట్రైన్డ్ అయ్యే ఉంటారు. అండ్ నాట్ ఓన్లీ ఇక్కడ ఏంటంటే ఏదో పెట్టాము అమ్మో కాస్ట్ చాలా ఉంటుందేమో అన్న ప్రాబ్లం కూడా అవసరం లేదు. సో అంతా కూడా పేరుకి తగ్గట్లే బడ్జెట్ బార్బర్ అని పేరుకు తగ్గట్లే మీ బడ్జెట్ ఎలాగుందో అలాగే ఉంటుంది. సో తప్పకుండా విజిట్ చేయండి. ఎక్కడో కాదు మన ఖమ్మంలోని బైపాస్ రోడ్లో ఉంటుంది బడ్జెట్ బార్బర్ సెలూన్, డిజిటల్ మెన్స్ సెలూన్ అనమాట. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. థ్యాంక్ యూ.